హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఎక్కడికి వచ్చానా అని చూస్తున్నారా? ఇది తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళకైతే ఇది రామఫలం చెట్టు అండి. మన మార్కాపురం మండలంలో బిరుదుల దగ్గర ఒక ఫార్మర్ పండిస్తున్నారు. నేను మామూలుగా సీతాఫలం కోసమని వెళ్ళాను. అక్కడ పండిస్తున్నారంటే కొలిక్స్తా అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ రామఫలం కూడా ఒక 4-5 చెట్లు ఉన్నాయి. వాటిల్లో మేము కోసుకొచ్చామన్నమాట. చూడండి రామఫలం, నేనైతే ఫస్ట్ టైం చూడడం. మెయిన్ వెళ్ళింది సీతాఫలాల కోసం. చూసారా రామఫలాలు ఎలా ఉన్నాయో? ఇదిగోండి రామఫలం నేను కోసాను. కాకపోతే నేను కొంచెం దూరై తీసుకొచ్చాను, ఎందుకంటే వెంటనే బాగా పండుతాయి అని చెప్పారు ఫార్మర్. చూసారా ఎలా ఉందో? మామూలు సీతాఫలానికైతే బుడుపులుగా ఉంటుంది కదా, ఇది రామఫలం. చూడండి పైన తొక్క ఎంత నీట్గా ఉందో, మనకి చూడ్డానికి చాలా బాగుంది. చూడండి మామూలు సీతాఫలం అయితే బుడుపులుగా ఉంటుంది కదా, ఇది చాలా ప్లెయిన్గా ఉంటుంది. సైజ్ కూడా చాలా పెద్దవి ఉన్నాయి అన్నమాట. ఓపెన్ చేసి చూస్తే ఎప్పుడు నేను సీతాఫలం తినను దాన్ని, రామఫలం చేలోనే మంచిగా చెట్టు మీద పండి ఒక 4-5 తిన్నాను అనమాట. అంటే అంత స్వీట్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇది కొంతమందికి తెలియకపోవచ్చు అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. చూసారా ఎలా ఉంది కాయ? నాకైతే నచ్చేసింది. మెయిన్గా ఇదిగోండి సీతాఫలం దానికి దీనికి డిఫరెన్స్ చూపిద్దామని సీతాఫలం కూడా, ఇది కూడా వాళ్ళ తోటలోయే పండినవి, చాలా బాగున్నాయి. మనం మామూలుగా బండ్ల మీద చూస్తుంటాం, బండ్ల మీద తింటాము, కాకపోతే వాటికంటే ఇవి టేస్ట్, సీతాఫలం కానీ రామఫలం టేస్ట్ అద్దరిపోయినాయి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే చేను దగ్గరికి వెళ్ళి చక్కగా తీసుకొచ్చుకోవచ్చు. వాళ్ళు మామూలుగా అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా వరకు వెళ్ళి చేను దగ్గరికి వెళ్ళి కోస్తారనమాట. కోసుకొని చక్కగా పల్లెటూరు వాతావరణం లాగా అనిపించింది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అదొక 2 కేజీలు, ఇవి ఒక 2 కేజీలు తీసుకొచ్చుకున్నాను నేనైతే. చూడండి వన్ సైడ్ రామఫలాలు, ఇవి రామఫలాలు ఇవి రామఫలాలు అనమాట. చూడండి ఎలా ఉన్నాయో, అన్నీ ప్లెయిన్గా ఉన్నాయి. ఇవైతే నేను తీసుకొచ్చిన పచ్చి దొరగా ఉన్నాయి, తీసుకొచ్చాను మగ్గేసుకుందామని. అంటే మొత్తం ఒకేసారి పండి తీసుకొచ్చినా కానీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నేను దొరై తీసుకొచ్చుకున్నాను అనమాట. కానీ మరుసటి రోజుకే మొత్తం పండిపోయినాయి రండి. అదిగోండి నేనే ఓపెన్ చేస్తున్నా టేస్ట్. తర్వాత రోజు ఇది చూడండి ఓపెన్ చేస్తున్నాను. ఇది మెయిన్గా ఇది ఒక 100 గ్రామ్స్ గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జులో వచ్చేసి 51 క్యాలరీస్ శక్తి కలిగిస్తుందంట. కార్బోహైడ్రేట్స్ కానీ 16 గ్రామ్స్ ఉంటాయి. 1 గ్రామ్ వచ్చేసి ప్రోటీను, 3.3 గ్రామ్స్ ఫైబర్ ఉంటుందన్నమాట, అంటే పీచు పదార్థం. ఈ పీచు పదార్థం వల్ల డైజెషన్ కానీ, చాలామందికి అరుగుదల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కానీ, మెయిన్గా క్యాన్సర్కి బాగా ఉపయోగపడుతుందంట. క్యాన్సర్ ఉన్న వాళ్ళకేమో అంటే ఆ కణాలు పెరుగుదలను తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ లేని వాళ్ళకేమో యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడుతుంది అనమాట, క్యాన్సర్ రానివ్వకుండా. చాలా బాగుంది. నాకైతే స్వీట్ కానీ, నేను అసలు ఎప్పుడు సీతాఫలం తినని దాన్ని తిన్నానంటే మీరు అర్థం చేసుకుని, నాకు అసలు ఇష్టం ఉండదు. ఏందో మరి ఈసారి జస్ట్ ఫ్రెండ్స్తో అలా వెళ్ళి తీసుకొచ్చుకున్నాను అనమాట. మా వారు చూసి నువ్వు తింటున్నావని నవ్విస్తున్నాడు. నాకైతే ఇది ఫ్రూట్ బాగా నచ్చింది. మీరు కూడా టేస్ట్ చేయండి. మార్కాపురం దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే చక్కగా వెళ్ళి బిరుదుల దగ్గరికి వెళ్ళి ఫార్మర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోండి. కేజీ 50 రూపాయలే. బయట వచ్చేసి రేట్ ఎక్కువ ఉంటుంది, దానంత క్వాలిటీ ఉండదు. వీళ్ళ దగ్గర అయితే చక్కగా మనం వెళ్ళి తీసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.